భగీరథ్కు బెయిల్ వచ్చినటువంటి విషయం వాస్తవానికి 19నే బెయిల్ వచ్చింది, 20కి బయటకు వచ్చిందని చెప్పారు. కానీ భగీరథ్కు బెయిల్ వచ్చినటువంటి విషయం చాలా లేట్గా తెలిసింది, మీడియాకు చాలా లేట్గా తెలిసింది. అంత ఈజీగా ఎవరికి తెలియలే. దాదాపు బెయిల్ వచ్చినటువంటి 2-3 గంటల తర్వాత మీడియాకు లీక్ అయిందట. అప్పటిదాకా ఎవరు చెప్పలే. అయితే బెయిల్ ఎట్లా వచ్చిందని చెప్పి వెరిఫై చేస్తే భగీరథ్కి హెల్త్ బాగాలేదని, హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ ఇచ్చిరని చెప్పి ఇట్లా ఫస్ట్ వినబడ్డది. ఆ తర్వాత క్లారిటీ తీసుకుంటే లేదు బండి సాయి భగీరథ్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చిందనేది కూడా కొంత వినబడినటువంటి అంశం. ఇప్పుడు దీంట్లో 2 సినారియోలు ఆలోచన చేద్దాం. ఒకటి, బండి భగీరథ్ ప్లేస్లో వేరే ఎవరైనా సాధారణమైనటువంటి వ్యక్తి ఉంటే, ఆయనకు కూడా ఈ బీబీఏ ఎగ్జామ్స్ ఉంటే, బీబీఏ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే లాస్ట్ సెమిస్టర్స్ ఉంటే కోర్టు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? కోర్టు నిజంగానే ఇలాగే 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ సాధారణమైనటువంటి వ్యక్తికి అంటే ఇస్తుందా? కొన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? కోర్టు ఇట్లనే 7 రోజుల పాటు సరే ఎగ్జామ్స్ రాసుకోండి అని చెప్పి కోర్టు అవకాశం ఇస్తుందా? అంటే ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట నెటిజన్లు. అంటే బండి భగీరథ్ వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి కాబట్టి ఏమైనా బెయిల్ ఇచ్చిర్రా? ఎందుకంటే ఆయన నిందితుడు, చాలా కీలకమైన కేసు, మామూలు కేసు కాదు, చాలా సెన్సిటివ్ కేసులో నిందితుడు ఆయన. కాబట్టి అంత ఈజీగా ఎట్లు ఇచ్చిర్రు బెయిల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఎడ్యుకేషన్ అన్నప్పుడు కోర్టు కూడా ఆలోచన చేస్తారు, ఎగ్జామ్స్ అన్నప్పుడు, ఎడ్యుకేషన్ అన్నప్పుడు కోర్టు కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఎడ్యుకేషన్ అనేది మన రైట్, చదువుకోవడం అనేది మనకు ఉన్నటువంటి ఏదైతే ఆ రైట్, అది ఆ రైట్ని కోర్టు కూడా కాదన్నారు కదా. కానీ సామాన్యులకు కూడా ఇదే రైట్ ఉంటుందా? సామాన్యులకు కూడా కోర్టు ఈ విధంగానే బెయిల్ ఇస్తారా? సాధారణమైనటువంటి వ్యక్తికి కోర్టు ఈ విధంగానే 7 రోజుల పాటు ఎగ్జామ్స్ రాసుకోమని చెప్పి కోర్టు చెప్తారా, బెయిల్ ఇస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.